హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. సో లాస్ట్ టైం నేను వీడియో చేశాను కదా, దాని తర్వాత నేను సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. సో లెంతీ వీడియోస్ అయితే ఎక్కువ మంది చూడలేకపోతున్నారు. సో అందుకని షార్ట్ వీడియోస్ చేసి చెప్తాను. సో ఈరోజు వీడియోలో మనం ప్రిలిమ్స్లో ఏమేమి సబ్జెక్ట్స్ చదవాలి అనేది చూద్దాము. చాలామంది ప్రిలిమ్స్లో అవసరం లేని, అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్కి అవసరం లేని సబ్జెక్ట్స్ కూడా చదువుతూ ఉంటారు. సో అవి చదవచ్చా చదవకూడదా, ఏమి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా 2 పేపర్స్ కాబట్టి పేపర్ 1 అండ్ పేపర్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు మనకి పేపర్ 1 ఏంటండి, జనరల్ స్టడీస్ కదా. సో జనరల్ స్టడీస్లో ఉన్న ఎగ్జాక్ట్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏం చదవాలి అనేది చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్. మీరు సిలబస్లో కాపీ పక్కన పెట్టుకొని చూసుకున్నా కూడా ఫస్ట్ థింగ్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ కరెంట్ అఫైర్స్ అని ఉంటాయి. సో ఇంటర్నేషనల్ నేషనల్ కరెంట్ అఫైర్స్ అన్నప్పుడు మనకి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి జాగ్రఫీ, ఎకనామీ, హిస్టరీ, పాలిటీ ఏమేమైతే వస్తాయో ఇంటర్నేషనల్ రిలేషన్స్, అన్ని కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్ట్స్వి చదవాల్సినవి అని ఈ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ పాయింట్ అనేది మనకి డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. సో సెకండ్ది ఏంటి అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇంకా కామన్గా మీరు కరెంట్ అఫైర్స్ చదువుతారు కాబట్టి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి అందులో కవర్ అయిపోతాయి వాటితో పాటు. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, బికాజ్ మనకి హెవీ బర్డెన్ అవుతుంది అన్ని సబ్జెక్ట్స్వి చదవాలి కాబట్టి. సో థర్డ్ పాయింట్ జాగ్రఫీ. సో ఇక్కడ సిలబస్లో క్లియర్గా మనకి మెన్షన్ చేసి చెప్పారు ఏంటి అంటే జాగ్రఫీ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఇండియన్ జాగ్రఫీ చదవాలి, వరల్డ్ జాగ్రఫీ కూడా చదవాలండి. వరల్డ్ జాగ్రఫీ కూడా ప్రిలిమ్స్ కోసం ఇంపార్టెంట్ అనమాట, మెయిన్స్కి కాకుండా ఓన్లీ ఫర్ ప్రిలిమ్స్ వరల్డ్ అండ్ ఇండియన్ జాగ్రఫీ కంపల్సరీ చదవాలి. ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ అనగానే కొంతమంది వరల్డ్ హిస్టరీ కూడా చదవాలా అంటారు. లేదు, వరల్డ్ హిస్టరీ ప్రిలిమ్స్కి చదవాల్సిన అవసరం లేదు, మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇండియన్ హిస్టరీ అనగానే మనకి 3 హిస్టరీస్ ఉంటాయి, ఏన్షియంట్, మిడైవల్ అండ్ మోడర్న్ హిస్టరీ. సో ఈ 3 చదవాలి. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కూడా మనకి మోడర్న్ హిస్టరీలోనే ఉంటుంది, కొంచెం అటు ఇటుగా. సో అది కూడా చదవాలన్నమాట. ఇట్లా మీరు కంపల్సరీ 3 హిస్టరీస్, ఏన్షియంట్, మిడైవల్ అండ్ మోడర్న్ హిస్టరీస్ చదవాలి. వరల్డ్ హిస్టరీ చదవకూడదు. ఫిఫ్త్ ఏంటి అంటే ఇండియన్ పాలిటీ కంపల్సరీ చదవాలి. అందులో కొన్ని మనకి ఏమేమి చదవాలి అని డిస్క్రైబ్ చేసి సిలబస్లో ఇచ్చారు, అవి మాత్రం చదివితే సరిపోతుంది. అండ్ ఆల్సో ఇండియన్ ఎకనామీ చదవాలండి. ఇండియన్ ఎకనామీ కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్గా ఉంచుకోవాలి. బడ్జెట్, ఎకనామిక్ సర్వే ఇవి కూడా చదవాలి. ఎకనామీ నోట్స్ ఏదైనా చదివితే సరిపోతుంది ప్రిలిమ్స్కి. అండ్ 7th వన్ వచ్చి ఎన్వైర్న్మెంట్ కూడా కరెంట్ అఫైర్స్ డెఫినెట్గా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఆల్సో మనకి వేరే బుక్స్ ఉంటాయి కదా, PMF IAS అండ్ శంకర్ IAS, ఈ మెటీరియల్స్ తీసుకొని ఎన్వైర్న్మెంట్కి చదివితే సరిపోతుంది. ఎన్వైర్న్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య వెయిటేజ్ అనేది ఎన్వైర్న్మెంట్ మీద ఎక్కువ ఇస్తున్నారు. అండ్ 8th వన్ వచ్చి జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఏమేమి చదవాలి. జనరల్ సైన్స్లో మనకి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇవి మాత్రం బేసిక్ NCERT చదివితే సరిపోతుంది. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ పైన అంతా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసుకోండి, ఎక్కువ వెయిటేజ్ ఏం రాలేదు ఈ సబ్జెక్ట్స్ నుంచి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతుంది. సో వేరే ఏదైనా మెటీరియల్ తీసుకోండి, లైక్ విజన్, PT 365 ప్రిలిమ్స్ కోసం రిలీజ్ చేస్తారు కదా, అవి తీసుకొని లాస్ట్ మినిట్లో కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి పేపర్ 1 సబ్జెక్ట్స్ అనమాట చదవాల్సింది. ఇప్పుడు పేపర్ 1 అయిపోయింది కాబట్టి పేపర్ 2 అనమాట. పేపర్ 2 ఏంటండి, CSAT కదా. సో సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇక్కడే మనకి తెలిసిపోతుంది యాప్టిట్యూడ్ టెస్ట్ అని. సో ఇందులో ఉండే టాపిక్స్ ఏంటి అనేది చెప్తాను. ఓవరాల్గా ఒక్కటే సబ్జెక్ట్, కానీ ఇందులోనే సర్టైన్ టాపిక్స్ అనేవి ఉంటాయి, కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సినవి. ఇవి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా తెలుసుకోవచ్చు వేటికి ఎక్కువ వెయిటేజ్ వస్తుంది అనేసి. సో ఫస్ట్ థింగ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలామందికి స్కోరింగ్ అవుతుంది, చాలామంది చెయ్యగలము కాబట్టి, ఆల్రెడీ స్కూల్ టైంలో చేసున్నాం కాబట్టి. కొంచెం మనం మ్యాథ్స్లో వీక్ ఉన్న వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్ అవుతుంది. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అనేది న్యూస్ పేపర్ ద్వారా మంచిగా ఎడిటోరియల్స్ చదువుకుంటూ మనం ఇవి చేయొచ్చు అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో చేయొచ్చు. సెకండ్ది లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ. ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి, ఆ సర్టెన్ టాపిక్స్ నుంచి చేయొచ్చు అనమాట. థర్డ్ థింగ్ డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్స్, ఇవి కూడా అంతే. సో ఫోర్త్ వన్ జనరల్ మెంటల్ ఎబిలిటీ.
మెంటల్ ఎబిలిటీ అండి, జనరల్ మెంటల్ ఎబిలిటీ. మనం 10th లెవెల్లో అంటే ఇంకా జనరల్ మెంటల్ ఎబిలిటీ అంటే ఇంకా మనం చెప్పలేం, జనరల్ మ్యాథ్స్ ఉంటుంది. అండ్ 5th వన్ ఏంటి, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్. ఇది కూడా 10th లెవెల్లోనే ఇస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం అందరం చేయగలము, బట్ ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూస్తూ ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది. ఇలా ప్రిలిమ్స్లో ఉండే సబ్జెక్ట్స్ అన్నీ మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. ఇలా మీరు చదువుకోండి, చూసుకొని ఇవి మాత్రం చదివితే సరిపోతుంది, ఎక్కువేం చదవాల్సిన అవసరం లేదండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.